భారత ఎన్నికల సంఘం విషయంలో, భారత ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాల విషయంలో రాహుల్ గాంధీ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నా దగ్గర అణుబాంబు లాంటి ఆధారాలున్నాయి. ఖచ్చితంగా వాటిని బయట పెడతాము అనైతే ఆయన చెప్పారు. అణుబాంబు లాంటి ఆధారాలుంటే ఇప్పటివరకు ఎందుకు బయట పెట్టలేదు? ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నది అనేది కీలక అంశం అయితే ఆయనకు బాధ్యత ఉంది. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆధారాలను ఎప్పటికప్పుడు బయట పెట్టడం అనేది ఖచ్చితంగా మా అధికారంలో ఉన్న పార్టీ చేస్తున్న తప్పిదాలను చెప్పడం అనేది ఆయన ఒక బాధ్యత. కానీ అవసరమైన సమయంలో, ముఖ్యంగా బీహార్ ఎన్నికలు వస్తున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తుండడం ఖచ్చితంగా రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించేది. రాజకీయంగా ఆయన ఒక కేంద్రంని ఒక తప్పును ఎత్తి చూపడం, లేకపోతే కేంద్రాన్ని బలిపశువుగా ప్రజల ముందు పెట్టడం అనే కీలకమైన అంశాలు, అలాగే రాజకీయంగా ముందుకు వెళ్ళే అంశాలను ప్రభావితం చేస్తాయని చెప్పొచ్చు. ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘంలో జరిగిన అక్రమాలు 2024 ఎన్నికల్లో చాలా ఎక్కువగా ఉన్నాయని, అలాగే 2014 నుంచి కూడా, అంటే 2014 తర్వాత వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం నుంచి కూడా ఈ ఎన్నికల అక్రమాలు చాలా పెరిగిపోయాయని, దీన్ని నేను 6 నెలలకు పైగా ఆధారాల సేకరణకు పూర్తి స్థాయిలో మొత్తం అన్నీ చూసిన తర్వాత ఆధారాలు సేకరించి ఇప్పుడు ముందుకు వస్తున్నాను. ఈరోజు బెంగళూరులో ఈ ఆధారాలను బయట పెడతామని చెప్పారు. అంటే ఆగస్టు 5వ తేదీన బెంగళూరులో ప్రెస్ మీట్ నిర్వహించి ఈ ఆధారాలను బయట పెడతాను అని చెప్పారు. ఇప్పటి వరకు ఆయన ఆధారాలు ఎందుకు బయట పెట్టలేదు అన్నది ఒక కీలక అంశమైతే, ఇప్పుడే ఎందుకు చెప్పారు? అణుబాంబు లాంటి నా దగ్గర మహా ఉత్పాతం కలిగించేవి చాలా భయంకరమైన నిజాలు ఉన్నాయని ఇప్పుడు ఎందుకు చెప్పారు అనే దానికి కూడా మనం కీలకంగా మాట్లాడుకోవచ్చు. ఎందుకు అంటే ట్రంప్ మీద రాహుల్ గాంధీ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని పూర్తిగా మద్దతు తెలిపేలాగా, భారతదేశం ఒక మృత ఆర్థిక వ్యవస్థ, అంటే చచ్చిపోయే ఆర్థిక వ్యవస్థ, రష్యాతో కలిసి మీరేమైనా చేసుకోండి అని ట్రంప్ అంటున్నప్పుడు రాహుల్ గాంధీ దానికి మద్దతు తెలిపాడు. దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సింది పోయి, భారతీయుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు ట్రంప్ చేస్తున్నప్పుడు విపక్ష నాయకుడిగా చాలా బాధ్యతాయుతమైన రీతిలో ఉన్న రాహుల్ గాంధీ దాన్ని ఖండించాల్సింది పోయి దానికి మద్దతు తెలిపాడు. దానికి భారతదేశం మొత్తం అందరి నుంచి కూడా వ్యతిరేకత వచ్చిన క్రమంలో ఇప్పుడు కొత్త ఎత్తుగడ, ఇది ఒక కొత్త ఎత్తుగడ, ఆ వ్యాఖ్యల నుంచి బయటపడడానికి కొత్త ఎత్తుగడ అని మనం అనుకోవచ్చు. ముఖ్యంగా రాహుల్ గాంధీ చెప్పింది ఏంటంటే, మధ్యప్రదేశ్లో కానీ గుజరాత్లో కానీ 2024 ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా రాలేదు, మాకు ఒక్క సీటు కూడా రాకపోవడం చాలా అనుమానాలకు తావిస్తోంది అని చెప్పాడు. చాలా కీలకమైన విషయం. సో దీన్ని మనం కీలకంగా తీసుకొని లెక్కలు చూస్తే, మధ్యప్రదేశ్లో 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది ఒక్క సీటే. అంటే 2024 వచ్చేటప్పటికి ఆ ఒక్క సీటు కూడా కోల్పోయింది. సో కాంగ్రెస్ యొక్క తప్పిదాలతో అక్కడ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం అనేది కాంగ్రెస్ మొదటి నుంచి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో జరిగింది అదే. ఒక చిన్న తప్పిదం కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆ పార్టీయే లేని పరిస్థితి. సో మధ్యప్రదేశ్లో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ చాలా బలంగా పుంజుకుంది అక్కడ. దిగ్విజయ్ సింగ్ పూర్తిగా మధ్యప్రదేశ్ను వదిలేసి కేంద్ర రాజకీయాల్లో తలమునకైన పరిస్థితుల్లో శివరాజ్ సింగ్ చౌహాన్ స్థానికంగా ఉంటూ మధ్యప్రదేశ్లో బీజేపీని బలోపేతం చేశారు. సో దానికి సంబంధించి దాన్ని మాట్లాడకుండా మధ్యప్రదేశ్లో మాకు సీట్లు రాలేదంటే రావు కదా. సో గుజరాత్లో కూడా అలాంటిదే. గుజరాత్లో ఉన్న 29 సీట్లలో బీజేపీకి 28 సీట్లు వచ్చినాయి, ఒక సీటు కోల్పోయింది. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ బీజేపీది మరి ఉత్తరప్రదేశ్లో బీజేపీ పూర్తిగా వెనకడుగు వేసినట్లు మనం భావించవచ్చు. 2019కిను 2024కి లోక్సభ సీట్ల విషయంలో సుమారు 33 సీట్లను బీజేపీ కోల్పోయింది. అదే పరిస్థితుల్లో సమాజ్వాదీ పార్టీ చాలా బాగా పుంజుకుంది. రాష్ట్రంలో 43 సీట్ల వరకు సాధించగలిగింది. సో మరి ఇప్పుడు అంటే ఉత్తరప్రదేశ్లో అక్రమాలు జరగలేదని రాహుల్ గాంధీ చెప్తారా? అందులోనూ ఉత్తరప్రదేశ్లో స్థానిక రాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీదే. మరి అలాంటప్పుడు అక్రమాలు జరిగినప్పుడు అక్కడ కూడా జరగాలి కదా. సో రాహుల్ గాంధీ చెప్పే విషయాలు అంటే ఈ కేవలం బీహార్లో జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి ఒక రాజకీయ అస్త్రం అని అయితే భావించవచ్చు. ముఖ్యంగా ఆయన దగ్గర అణుబాంబులు లేవు, లేకపోతే న్యూక్లియర్ బాంబులు లేవు. కేవలం ఎన్నికల కమిషన్ బదనాం చేస్తూ మాత్రమే ఆయన మాట్లాడుతున్నారు. అక్కడ బీహార్లో ఉన్న నితీష్ కుమార్ సర్కారును ఒక పక్క ఎండగడుతూ, మరోపక్క కేంద్రాన్ని కూడా, అంటే నితీష్ కుమార్ సర్కారు అనేది కేంద్రంలో ఎన్డీఏకి అనుకూలంగా ఉన్న సమయంలో ఎన్డీఏ సర్కారును కూడా ఖచ్చితంగా ఒక
ఏదైనా తప్పు ఆపాదించాలనే క్రమంలోనే ఈ మొత్తం ఆట జరుగుతోంది అనేదైతే మనం చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగానే తేజస్వి యాదవ్ కూడా మొన్నటి వరకు నా ఓటు లేదు అని చెప్పారు. అంటే ఎన్నికల్లో అక్రమాలు జరిగిపోయాయి, చాలా అక్రమాలు జరిగిపోయాయి, అవినీతి జరిగిపోయింది, చాలామందిని ఓట్లు తీసేసి ఎన్డీఏ ప్రభుత్వం కావాలని ఎన్నికల కమిషన్ తమ చెప్పు చేతుల్లో పెట్టుకుంది అని చెప్పడానికి ఈ ప్రయత్నం అని మనం చెప్పొచ్చు. ముఖ్యంగా భారత ఎన్నికల కమిషన్ మీద ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీ కొత్తగా ఇటీవల వచ్చిన చట్టం 2023 తర్వాత చట్టంలో వచ్చిన సవరణలతో సుప్రీంకోర్టు, అలాగే భారత ప్రధానమంత్రి నేతృత్వం క్యాబినెట్, అలాగే విపక్ష నాయకులకు సంబంధించి కూడా ఈ ముగ్గురు కూడా భారత ఎన్నికల సంఘంలో ప్రధాన కమిషనర్ని ఎన్నుకోవడానికి ఒక కొలీజియంలా పనిచేస్తారు. సో వీళ్ళకి సంబంధించి ప్రతిపక్షం కూడా, అంటే భారత ఎన్నికల కమిషన్ను ఎన్నుకోవడానికి భారత ప్రతిపక్ష పార్టీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుందని మనం గమనించాలి. సో మరి వీళ్ళకు సంబంధించిన వ్యక్తులే ఎన్నుకునే సమయంలో మరి ఇప్పుడు ఈ లోపాలు ఎక్కడ జరుగుతాయి, లేకపోతే ఈ అవకతవకలు ఎక్కడ జరుగుతాయి? వీళ్ళ ఆమోదంతో వచ్చిన వ్యక్తులే కదా భారత ఎన్నికల కమిషన్గా పనిచేస్తారు అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే రాహుల్ గాంధీ వ్యాఖ్యల్లో ఏదో అణుబాంబులు ఉన్నాయి, లేకపోతే నా దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి అని చెప్పడం తప్ప ఇంకేమీ ఉండదు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, కేవలం బీహార్ ఎన్నికల కోసం, బీహార్ ఎన్నికల్లో ఏదో అక్రమాలు జరిగిపోతున్నాయి, ఏదో అవినీతి జరిగిపోతుంది, ఓటర్ల జాబితాలో తారుమారు జరిగిపోతుంది, అక్రమాలు జరిగిపోతున్నాయి అని ఎలివేట్ చేయడానికి రాహుల్ గాంధీ ప్రయత్నం తప్ప ఇంకేమీ కాదు. లాస్ట్ 243 సీట్ల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో ఎన్డీఏ 120 సీట్లను గెలుచుకుంటే మహాగఠబంధన్ అంటే కాంగ్రెస్తో పాటు ఎస్పీ, మిగతా అన్ని పార్టీలు కలిపి ఆర్జేడీ, మిగతా అన్ని పార్టీలు కలిపి కేవలం 110 సీట్లు మాత్రమే గెలుచుకున్నాయి. సో ఈసారి ఖచ్చితంగా బీహార్ సీఎంను, అలాగే కేంద్రాన్ని బదనాం చేసి ఖచ్చితంగా బీహార్లో తమ ప్రాభవం నిలుపుకోవాలి అని అయితే మహాగఠబంధన్ తీవ్రంగా కృషి చేస్తుంది. దానిలో భాగంగానే రాహుల్ గాంధీని ముందు పెట్టి ఎన్నికల కమిషన్ మీద ఈ వ్యాఖ్యలు చేపిస్తుంది అని అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో ఈ విషయం మీద మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.